హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ముందు వీడియోలో మనం బగారా రైస్ ట్రై చేసి వీడియో పోస్ట్ చేశాం కదా. ఈరోజు మనం ఇంట్లోనే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఉండే చికెన్ కర్రీ తయారు చేసుకుంటున్నాం. ఇది బగారా రైస్కి బెస్ట్ కాంబినేషన్. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా చికెన్ని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇది 1/2 kg చికెన్. అయితే నేను దీన్ని నీసు వాసన రాకుండా ఉండడం కోసం ఇందులో కొంచెం పసుపు అలానే కొంచెం ఉప్పు వేసి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలానే ఇలా కలిపిన ఈ చికెన్ని ఒక 5 నిమిషాలైనా పక్కన పెట్టి ఆ తర్వాత వాటర్ తోటి శుభ్రంగా కడిగేయాలి. ఇలా పసుపుని ఉప్పుని ముక్కకు పట్టించడం ద్వారా మనకి చికెన్ వండుకునేటప్పుడు నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దీనికోసం ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా ఉప్పు కారాలు ఈ చికెన్కి పట్టించడం ద్వారా మనము తినేటప్పుడు చికెన్ చప్పగా లేకుండా ఉంటుంది. ఈ ఉప్పు కారాలు ఈ చికెన్కి బాగా పట్టేలా కలిపిన తర్వాత ఈ చికెన్ని 1 గంట పాటైనా సరే పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం ముందుగా ఒక కడాయిలోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకుల్ని తీసుకోవాలి. ఇందులోనే చిన్న ఉల్లిపాయలు అయితే ఒక 4 కట్ చేయండి. మీడియం సైజు అయితే ఒక 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఇలా వేగాయి అనుకున్నప్పుడు ఒక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక 2-3 టమాటాలను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మనం ఈ చికెన్ కర్రీలోకి సపరేట్గా గ్రేవీ కోసం ఏమీ ప్రిపేర్ చేయడం లేదు. మనం వేసిన ఈ టమాటాలు ఉల్లిపాయలతోనే మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ చికెన్ కర్రీలో మనం యూజ్ చేసేవన్నీ కూడా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే, కానీ టేస్ట్ మాత్రం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఇట్లాంటి టేస్ట్ మళ్ళీ మీకు ఎక్కడ దొరకదు. అందుకే ఇంట్లోనే చేసుకొని హాయిగా తినచ్చు. ఇందులో టమాటాలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయి టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకునే సమయంలోనే మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇలా టమాటాలు కొంచెం సాఫ్ట్ అయ్యాయి కదా. ఈ టైంలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చికెన్ని ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగా వదిలేయండి. చూడండి, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చికెన్లో నుంచి కొంచెం వాటర్ అలా బయటకు వస్తున్నాయి కదా. ఈ స్టేజ్లో నేను ఒక చిన్న టిప్ చెప్తాను. అదేంటంటే కరివేపాకుని యాడ్ చేయండి. ఈ కరివేపాకుని ఎందుకు యాడ్ చేయాలి అంటే ఇది కర్రీకి ఇచ్చే ఫ్లేవర్ కానీ అరోమా కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు ఈ కరివేపాకుని ఒకసారి యాడ్ చేసి మీరు ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాకు కమెంట్లో చెప్పండి. అలానే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలానే కొంచెం కొత్తిమీర వేసి మొత్తం అంతా చికెన్కి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 10 నిమిషాలు చికెన్ని ఉడికించుకుందాము. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా. ఈ స్టేజ్లో మనకి గ్రేవీకి ఎంత కావాలి ఏంటని చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే మీరు టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. మీకు కానీ కారం కానీ ఉప్పు కానీ ఏమైనా తగ్గినాయి అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉడికించుకుందాము చికెన్ని. నాకైతే ఇక్కడ ఉప్పు కారం కొంచెం తగ్గాయి అనిపించి నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి మళ్ళీ ఇంకొక 10 నిమిషాల వరకు ఉడికించుకుందాము. చికెన్ని ఇలా ఉడికించుకునే సమయంలోనే మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. మన చికెన్ ఇప్పుడు అసలు ఎంతవరకు ఉడికిందో చూద్దాము. ఇలా 1 పీస్ని తీసి చూపిస్తున్నాను చూడండి. చికెన్ చాలా వరకు ఉడికిపోయింది. ఇంకొక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది.
ఈ చికెన్ని మరో 10 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేస్తామని అనుకోగా ముందుగా ఒక 1 టేబుల్ స్పూను కసూరి మేతిని ఇలా నలిపి వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలదిప్పి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి చూస్తున్నారా ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, అంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయింది. చికెన్లోకి గ్రేవీ కోసం మనం ఆనియన్స్ టమాటోస్ వేసాం కదా, ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది. థిక్ గ్రేవీ వచ్చింది, అలానే పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. బగారా రైస్తో ఇది అల్టిమేట్ కాంబినేషన్. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని అలా గార్నిష్ చేసుకుంటున్నాను. నేను బగారా రైస్ వీడియో కూడా ముందుగానే పోస్ట్ చేశాను, అలానే డిస్క్రిప్షన్లో కూడా లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ విత్ బగారా రైస్ కాంబినేషన్ ఇష్టం? మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఖచ్చితంగా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.